ఫు, పైసలేడరా పైసలేడా. సేమ్ అదే విధంగా ఉంది. ట్రైలర్ ఏడరా, ట్రైలర్ ఎక్కడా, ఏంటి మాకు వెయిటింగ్. ఫ్యాన్స్ పరిస్థితి తలుచుకుంటే మాత్రం నిజంగా చాలా దీనంగా అనిపిస్తుంది. రిఫ్రెష్ కొట్టి 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 యూట్యూబ్లో అలసిపోయి ఉంటారు. అలసిపోయి సొలసిపోయి నిద్రకు దగ్గరగా వెళ్ళిపోయి కొంచెం సిట్టింగ్ గిట్టింగ్ ఆధారం కాబట్టి ఇలా చేసిన వాళ్ళు మాత్రం నిజంగా ఫ్రస్ట్రేషన్లో మునిగి తేలిపోతుంటారు. డివి దానయ్య గారు కనపడితే మాత్రం అలాగా మీద పడి కచ్చేసేలా ఉన్నారనమాట. అంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎల్బీ స్టూడియోకి వెళ్ళిన వాళ్ళైతే ఫ్యాన్స్ అక్కడ వాళ్ళకి వేశారు స్పెషల్గా ట్రైలర్ చూశారు. వాళ్ళు చూశారు అక్కడ వాళ్ళకి కూడా క్లారిటీగా పెద్దగా అందరికీ కనిపించి ఉండదు. అది వరకు ఓకే. మరి ఇక చూడని వాళ్ళ పరిస్థితి ఏంది? పొద్దున ఎప్పుడో 10-8 అన్నారు, అది లేదు, లేపేశారు. నైటు అన్ని కన్సర్ట్లోనే అని చెప్పారు. ఓజీ కన్సర్ట్ స్టార్ట్ అయింది, వర్షం పడ్డది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డైలాగ్స్ చెప్పారు. ఈవెంట్ మొత్తం ఉర్రూతో లొగిపోయింది, కేకలు గోల మొత్తం రచ్చ రంపాలో వేశారు. ట్రైలర్ ఎక్కడ? ట్రైలర్ ఏడా? ఎంతసేపు వెయిట్ చేయాలి? దారిలో పోతా పోతా ఆ ఫ్రెండ్ ఒకటి చూసిన, ఏం చేస్తున్నా అబ్బా ఫోన్ పట్టుకొని పోతున్నాడు. ఏం చేస్తున్నారా అని పిలిచి వాడు చూడలేను అసలు. నేను చూసి అని పిలిస్తే ఏంట్రా ఫోన్ పట్టుకొని చూసుకుంటూ పోతున్నావు, మనిషిని కూడా చూడట్లేదు పిలుస్తుంటే అని చెప్పి అంటే, అదే ట్రైలర్ వస్తాయని రిఫ్రెష్ కొట్టుకుంటూ పోతున్నారా, చూసుకుంటూ పోతున్నా, పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తున్నా, బట్ ట్రైలర్ కూడా ఎత్తుకుతున్నా కానీ కనపడట్లేదు, ఎంతసేపు ఇష్టం రావట్లేదు ట్రైలర్. దానికి టైమింగ్ అప్డేట్ లేదు ఇంతవరకు. అంటే మార్నింగ్ వదలలేదు, నైట్ అన్నారు కన్సర్ట్లో. కన్సర్ట్ అయిపోయింది, దాని టైమింగ్ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో యూట్యూబ్లో అనేది కూడా అప్డేట్ లేదు. ఈ డివి విధానయ్య గారి ఎంటర్టైన్మెంట్స్లో ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఎందుకు ఇంతలా ఫ్యాన్స్ని వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు టైమింగ్ తెలియకపోతే దానికి వ్యూస్ మీద కూడా దెబ్బ పడుతుంది కదా. ఒక్కొక్కటి ఇంపాక్టే కదా. వాళ్ళు ఏదో కాపలా కాసుకొని కూర్చున్నారు మార్నింగ్ నుంచి. చాలా మంది ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వస్తాయిలేని, అయినా ఇంకా పొద్దున అంత జరిగినా కూడా లేదు, ఈవినింగ్ అని చెప్పినా కూడా సర్లే ఈవినింగ్ ఈవెంట్ ఉంది కదా, ఈవెంట్లో వెయిట్ చేద్దాంలే, ఈవెంట్ వరకు కొంచెంసేపే కదా అని వెయిట్ చేశారు. అయినా నో యూజ్ కదా. ఇప్పటికీ రాకపోతే ఇంకేంటి మ్యాటర్, ఏంటి ఏం జరుగుతుంది అసలు? డివి విధానయ్య గారు మీరే సమాధానం చెప్పాలండి. ఫ్యాన్స్ అండి, పిఎస్పీకే ఫ్యాన్స్ చాలా ఓపిక తక్కువ. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు పాపం? ఆల్రెడీ వెయిట్ చేశారు, ఇంకా ఇప్పుడు వెయిట్ చేపిస్తారు. అట్లా సినిమా ఎప్పుడు 25th ఉండేది కదా, లేకపోతే సినిమా రోజు రిలీజ్ చేస్తారా ఏంటి? సినిమా రోజు సినిమాతో పాటు ట్రైలర్ కట్ యాడ్ చేసి ఇస్తారా, లేకపోతే సినిమా తర్వాత ట్రైలర్ ఇస్తారా? ఫ్యాన్స్ కింద డౌట్లు వేస్తున్నాయి. కామెంట్లు చూస్తే ఒక్కొక్కరు ఫ్యాన్స్వి నిజంగా చాలా దారుణంగా ఉంటున్నాయి. సినిమా రోజు వేస్తాడేమో, సినిమాతో పాటు అటాచ్ చేసి లాస్ట్ ట్రైలర్ వేస్తాడేమో, లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వల్ బ్రేక్లో వేస్తాడేమో. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్స్ మీద వేసుకుంటున్నారు అనమాట. నిజంగానే ఫ్రస్ట్రేషన్ మాత్రం పిక్స్ కలిపాయాలి అన్ని ఫ్యాన్స్కి. తట్టుకోలేకపోతున్నారు నిజంగానే. పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ చూడాలని చెప్పేసి ఎల్బీ స్టేడియం జరిగిన ఒక ట్రైలర్ లాంచ్, ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ కూడా పెట్టారు. ఎంత రికార్డింగ్ చూసినా క్లారిటీ అనేది ఉండదు కదా, అన్ని అర్థమై సావవు కదా. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, కాకపోయినా ఆయన ఒక ఒక విధంగా సినిమా లవర్ నేను యాక్చువల్గా. సో దీనికోసం నేను వెయిట్ చేస్తున్నా, చాలా చాలా వెయిట్ చేస్తున్నా. నేను ఇప్పటికీ పడుకోకుండా ఉండడానికి కారణం అదే. ఈ టైం వరకు మేల్కొని ఆ వీడియో కోసమే చూస్తున్నా, ట్రైలర్ కోసమే చూస్తున్నా. అంటే నేనే ఇంత వెయిట్ చేస్తుంటే ఇంకా ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత మంది ఏ విధంగా వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ బాధ ఏంటన్నా? మీ ప్రాబ్లం ఏంటి? ఎడిటర్స్ ప్రాబ్లమా? టెక్నికల్ ఇష్యూనా? ట్రైలరే కట్ కాలేదా సరిగ్గా? ట్రైలర్ అప్లోడ్ చేయడానికి టైం పడుతుందా? ఇంకేమైనా జరుగుతుందా? తెలియాలి, నాకు తెలియాలి, తెలిసి తీరాలి అని అంటున్న ఫ్యాన్స్. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మాకేం తెలియట్లేదు, కానీ తెలియాలి అని పట్టుబట్టి కూర్చున్న ఫ్యాన్స్ ఇప్పటి వరకు కూడా నిజంగా చాలా మంది ఇదే పనిలో కూర్చొని ఉన్నారు, రిఫ్రెష్ చేసుకుంటా ఫోన్లోనూ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి. అక్కడ ట్విట్టర్లో డివి దానయ్య గారి యొక్క హ్యాండిల్ మీద, ఆ అకౌంట్ మీద అటాకింగ్ అంటే ఇంకా డైరెక్ట్ కామెంట్లు పెడుతున్నారు. కామెంట్స్ ఎక్కడ ట్రైలర్ ఎక్కడ. ఏమో ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమో. ఈ ఓజీ వచ్చే లోపల ఫ్యాన్స్ పునగా వచ్చి పోయేలా ఉన్నారు. మరి టికెట్లు పెట్టారు, టికెట్లు కూడా ఎక్కడ సక్రమంగా అంటే అయిపోతున్నాయి, బట్ కరెక్ట్గా మా ఊర్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రంగు ఉండాలండి. టికెట్స్ గురించి పక్కన పెడదాం, ఫస్ట్ ట్రైలరే. ఆ ట్రైలర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ భయ్యా తొందరగా వదిలేసేయండి. అది నైట్ నిద్రపోయిన తర్వాత వదిలితే ఏంటి వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తాయి, యూట్యూబ్ రికార్డ్స్ ఎట్లా బ్రేక్ అవుతాయి? ఫ్యాన్స్ వెయిట్ చేసే దానికోసం కదా. చాలా మంది దానికోసం యూట్యూబ్ రికార్డ్స్ ఇవాళ ఎట్లైనా బెద్దలు కొట్టాలి, లేపేయాలి, చెదరగొట్టాలి, అది ఇదని పట్టుకొని కూర్చున్నారు కదా. అవన్నీ పోతాయి కదా ఇప్పుడు.
ఇంకా రేపే అన్నట్టు నాకు తెలిసి, ఇవాళ అయితే నేటే ఫ్యాన్స్ నాకు తెలిసి మీరు పడుకోవడం బెటర్, రేపు మ్యాచ్ చూసుకోవడం బెటర్ నాకు తెలిసి. రేపు మళ్ళీ అప్డేట్ ఇచ్చి టైమింగ్ వదులుతారో లేకపోతే మిడ్ నైట్ అనుకోకుండా వదులుతారో తెలియదు, వాళ్ళకే తెలియట్లేదు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. చూద్దాం.